మనం జగ్గిపేట నియోజకవర్గంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట నియోజకవర్గంలోని మంగోలు గ్రామంలో మనం వినాయక గణపతి దేవుడి దగ్గర ఉన్నాం. అయితే దాదాపు మంగోలు గ్రామంలో అంటే జగ్గిపేట నియోజకవర్గంలో అన్ని బొమ్మలు వెళ్ళిందేరు, ఈ బొమ్మ నిమజ్జనానికి తరలి వెళ్ళే తీరేరు. ఎందుకంటే ఈ బొమ్మ వచ్చేసి పెట్టి దాదాపు రేపటికి 13 రోజులు అవుతుంది. ఈ 13 రోజుల నుంచి నిమజ్జనం కొంత చాలామంది పెట్టాము, తీసేసాము, నిమజ్జనం చేసామన్న తూతు మంత్రం చేస్తారు. అయితే ఇక్కడ గణేశోత్సవ కమిటీ వచ్చేసి మంగోలు గ్రామంలో ఉన్న గణేశోత్సవ కమిటీ చాలా అట్టహాసంగా ఆర్భాటంగా దాదాపు మంగోలు గ్రామంలో 10 బొమ్మలు ఉన్నాయి ఇప్పటివరకు. ఆ 10 బొమ్మలు అంటే ధీటుగా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పోటీగా ఇదే వెళ్తుంది. అంత డెకరేషన్ కానీ అంత కష్టార్జితంగా కష్టపడి చాలామంది యువకులు డెకరేషన్ చేస్తారు. అయితే దానిలో భాగంగా మనం ఇప్పుడు అక్కడ దాదాపు ఇక్కడ నిమజ్జనానికి రేపు తరలి వెళ్తుండగా దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడ యూత్ కష్టపడుతున్నారు. డెకరేషన్కి అయ్యే ఖర్చు కానీ వాటన్నిటి గురించి కానీ మొత్తం తయారు చేయడానికి చాలా యూత్ 4 రోజుల నుంచి కష్టపడుతున్నారు అన్నమాట. ఇప్పుడు మనం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాం, అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు ఇలా డెకరేషన్ వర్క్? 4 రోజుల నుంచి. 4 రోజుల నుంచి చేస్తున్నారు. ఈ బంతిపూలు ఎక్కడి నుంచి తెప్పించారు? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. సుమారు ఎన్ని క్వింటాలు ఉంటాయి? 3 క్వింటాలు. 3 క్వింటాలు. ఎందుకని చాలా మంది బొమ్మలు వచ్చేసి సూతు మంత్రంగా కొంతమంది ఎక్కడ పంపిస్తూ ఉంటారు గణపతి దేవుడిని. మీరు ఎందుకని ఇలా ప్రెస్టేజ్ తీసుకొని బాగా కష్టపడి 4 రోజులు కష్టపడుతున్నారు? సంవత్సరాలే కదన్న, 10 సంవత్సరాలు ఇంతే ఉంటుంది. 2 సంవత్సరాలు చేస్తున్నారు. 4 సంవత్సరాలు పెట్టేది. 4 సంవత్సరాలు పెట్టేస్తున్నారా? ఎప్పుడు వెళ్తుంది బొమ్మ? రేపు వెళ్తుందా? డెకరేషన్ కానీ ఎంతగా అసలు ఎంతమంది వేసుకున్నారు కమిటీ వాళ్ళు? మీరు 56 మంది కమిటీ వాళ్ళు. చాలా కష్టపడుతున్నారు అన్నమాట. ఎంతమంది అమౌంట్ వేసుకున్నారు మీరు దీనికి? 3,000. మీరు ఎప్పుడు ఎంత వేసుకున్నారు? మంచిది 3,000 వేసుకున్నారు. అవి సరిపోతున్నాయి ఏమన్నా? సరిపోతే వాళ్ళు మనకు దేవుడికి కాబట్టి సంద వేస్తున్నారా? రేపు వెళ్తుంది గణపతి దేవుడు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. ఎన్నింటికి అంటారు? సాయంత్రం 5ంటికి స్టార్ట్. మంగోలు గ్రామంలో ఊరేగింపు ఏమైనా పెడుతున్నారా? మంగోలు గ్రామం గారు ఊరేగింపు. ఓకే అండి. దాదాపు చూడండి, మనం దాదాపు విజయవాడ ప్రాంతం నుంచి 3 క్వింటాల బంతిపూలు తీసుకొచ్చి ఇక్కడ చూడండి డెకరేషన్ వర్క్ చేస్తున్నారు. ఇదండి రేపు ఎస్సీ కాలనీ ముత్యాలంగూడ దగ్గర పూజా కార్యక్రమాలు ముగించుకొని గణేశుడు నిమజ్జనానికి బయలుదేరే ముందు చూడండి ఇక్కడ కమిటీ వాళ్ళు విజయవాడ నుంచి బంతిపూలను తెప్పించి 3 క్వింటాలు దాదాపు 3 క్వింటాల దాకా బంతిపూలు వివిధ రకాల పూలను తెప్పించి నిమజ్జన కార్యక్రమానికి రెడీ చేస్తున్నారు. దాదాపు 4 రోజుల నుంచి కష్టపడుతున్నారు. అక్కడ చూడండి ఇక్కడ బంతిపూలు టెంట్ వేసి కమిటీ వాళ్ళు టెంట్ వేసుకొని దండలు కడుతున్నారు. చూడండి ఎంత ఆసక్తితో ఎంత భక్తితో దండలు కడుతున్నారు. చూడండి ఇక ఒకవైపు దండలు కట్టి ఉన్నాయి, ఆల్రెడీ మాల కట్టి ఉన్నాయి. చూడండి రకరకాల మాలలు కడుతున్నారు. కుర్రోళ్ళే, వీళ్ళ నుంచి ఎటువంటి బయట వాళ్ళు వచ్చి సహాయం చేయట్లేదు. ఓన్లీ కమిటీ వాళ్ళు మాత్రమే ఇలా ఈ వర్క్ చేస్తున్నారు. అక్కడ చిన్నపిల్లలు సైతం ఈ గణేశుడి నిమజ్జనంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చూడండి ఇక రకరకాల ఫ్లవర్స్ దండలు తీసుకొచ్చి అక్కడ చూడండి ఆల్రెడీ స్టేజ్ అయిపోయిందండి. గరుడ వాహనంలో గణేశుడు అనే బండి చూడండి ఎలా ఉంది. ఎదరో మనిషిలాగా అమ్మూర్తల్లాగా ఫ్లవర్స్ ట్రాక్టర్కి చూడండి ఎలా రకరకాల ఫ్లవర్స్ పెట్టారు. చూడండి అక్కడ చూడండి నాకైతే గరుడు వాహనంలో గణేశుడు లాగా గరుడు వాహనం మీద గణేశుడు లాగా కనపడుతున్నారు. చూడండి అక్కడ చూడండి ఎంత బాగుందో. ఎదరో సైడ్ చూడండి, సైడ్ కూడా రకరకాల పూలతో వేలాడదీశారు బంతి పూలని. చూడండి గరుడు వాహనంలో గణేశుడు లాగా చూడండి గరుడు వాహనం లాగా ఉంది. రెక్కలు చూడండి చాలా కష్టపడ్డారండి కమిటీ వాళ్ళు. స్వయంగా నేను చూసి చెప్తున్నాను. ఇది దాదాపు 4-5 రోజుల నుంచి కమిటీ వాళ్ళు చాలా కష్టపడితే కానీ ఇలాంటి వాహనం రెడీ అయింది గణేశుడికి. చూడండి దీనికి ఎటువంటి రాజమౌళి నుంచి ఆర్ట్ కళాకారులు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి ఆర్ట్ కళాకారులు రాలేదు. స్టేజ్ డెకరేషన్ చేసే వాళ్ళు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మేధాశక్తితో ఇలాంటి డెకరేషన్ తయారు చేశారు. చూడండి రెక్కల మధ్య చూడండి రకరకాల రెక్కలాగా గరుడు వాహనానికి గరుడు పక్షికి రెక్కలు ఎలా ఉంటాయో అలా తయారు చేశారు. చూడండి పక్కన కూడా బంతిపూలు ఇవన్నీ అలంకరించారు. చూడండి గణేశుడు కింద పడిపోకుండా స్టేజ్ని కూడా ఆ బల్లను కూడా తాళ్ళతో కట్టేశారు. చూడండి ఇది చాలా నాకైతే చూడముచ్చటగా ఉంది. చూడండి గణేశుడు గరుడు పక్షి మీద గరుడు వాహనం మీద గణేశుడు ఎలాగ ఉన్నాడు చూడండి.
చాలా కనువిందుగా చేసింది. ఈరోజు పూజా కార్యక్రమం ముగించుకొని మంగోలు గ్రామంలో ఊరేగింపు, తర్వాత దేశపాలెం, తర్వాత చైర్మన్ అడ్డ రోడ్డు, తర్వాత జగ్గపేటలో కూడా ర్యాలీ ఉందన్నమాట. నిమజ్జన ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు సాయంత్రం నైటు. చూడండి ఎంత సుందరంగా ఉందో. ఈ విగ్రహం చూడటానికి చాలామంది ఊరు వారు చాలా ఆసక్తితో ఎదురు చూస్తారు. ఈ విగ్రహం ఎప్పుడు తరలి వెళ్తారని ఇప్పుడు ఆసక్తితో ఎదురు చూస్తారు. విగ్రహానికి చాలా బాగుంది. చూడండి మంగోలు పొరుగులలో నిమజ్జన ర్యాలీ జరుగుతుంది. అది చూడండి అంత చూడముచ్చటగా నైట్గా లైట్ పోస్టింగ్ కానీ లైట్ పోస్టింగ్కి అంత చూడముచ్చటగా ఉందో చూడండి. నాకైతే చాలా వండర్ఫుల్గా ఉంది. వీళ్ళ పడిన కష్టాన్ని నలుగురు తెలియజేయాలని నేను ఈ వీడియోకి మీకు అందిస్తున్నాను. ఈ నిమజ్జన ర్యాలీ వచ్చేసి మంగోలు గ్రామంలో ముగించుకొని తర్వాత దేశపాలెం, తర్వాత శనిపేట అడ్డ రోడ్డు, తర్వాత జగ్గపేటలో కూడా ర్యాలీ నిమజ్జన ర్యాలీ ఉంటుందని చెప్తున్నారు కమిటీ వాళ్ళు. లైట్ కలర్ అది చూడండి. గరుడు పక్షి మీద గణేశుడు అన్నట్టు ఉన్నారు చూడండి. చాలా చూడముచ్చటగా ఉంది. అటంట హలో